చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే సాధారణ ధ్యానం చేసేటప్పుడు ఈ వజ్రాసనం అనేది మనము యూజ్ చేయొచ్చు. పద్మాసనంలో చాలా మంది కూర్చోలేరు. వజ్రాసనంలో కూర్చోవాలంటే చాలా వజ్రాసనం కూడా ధ్యాన సమయాల్లో మనము యూజ్ చేయొచ్చు. అలాగే నీ పెయిన్స్ ఉండే వాళ్ళు, లెగ్ పెయిన్స్ ఉండే వాళ్ళు హీల్స్ రెండు ఫేసింగ్ ఈచ్ అదర్ పెట్టుకొని మన హ్యాండ్స్ రెండు కూడా వెనక్కి పెట్టి డ్రాప్ యువర్ హెడ్ మొత్తం. ఇది స్థితి దండాసన, రిలాక్సింగ్ పొజిషన్ ఇన్ సిట్టింగ్ పోస్టర్స్. ఒకవేళ మనం స్థితి దండాసన అంటే ఒక ఆసన వేయడానికి ప్రిపరేషన్ వెళ్ళడానికి ఫస్ట్ హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ సైడ్ టు ద బాడీ, బ్యాక్ ఏమో స్పైన్ స్ట్రైట్ గా ఉంచుకొని దృష్టి స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్థితి దండాసన పొజిషన్ నుంచి ఫస్ట్ వజ్రాసన వేస్తాము. మన యోగ సాధనలో ఇది ఒకే ఒక ఆసన మనం తిన్న వెంటనే ఎప్పుడైనా రోజులో వేయచ్చు. ఆసనాలు అనేది ఒక 3-4 అవర్స్ ఫుడ్ గ్యాప్ తర్వాతే వేయాలి. బట్ వజ్రాసన ఏంటంటే ఎప్పుడైనా వేయచ్చు. ఇంకా తిన్నాక వేస్తే మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మన మెడిటేషన్ కి ఇది బెస్ట్ పోజ్ అని కూడా చెప్తారు. సో ఇప్పుడు మనం స్థితికి వచ్చేసాం కదా. స్థితికి వచ్చాక ఫస్ట్ మీ రైట్ లెగ్ తీసుకెళ్ళి మీ రైట్ లెగ్ ని రైట్ బటన్ కింద పెట్టండి. అండ్ తర్వాత బాడీ వెయిట్ మొత్తం ఒక్కసారి రైట్ లెగ్ మీద వేసాక సేమ్ లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి ఇలా పెట్టి మన బాడీ వెయిట్ బటన్స్ ని మొత్తం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయండి. బ్యాక్ స్ట్రైట్ గా ఉంచుకొని స్పైన్ ని హ్యాండ్స్ ఇలా గానీ చిన్ముద్రలో గాని పెట్టి ఒక పూర్ణ స్థితిలో ఉండొచ్చు. ఈ పొజిషన్ లో మనం కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవచ్చు, భోజనం చేసేటప్పుడు కానీ, లేదా ఇంట్లో బట్టలు మడత పెట్టుకుంటున్నప్పుడు కానీ, లేదా ఖాళీగా టీవీ ముందు కూర్చున్నా కూడా ఈ వజ్రాసన పొజిషన్ అనేది చాలా మంచిది. డైజెషన్ కి కానీ ఇంప్రూవ్ అవుతుంది. 1 2 3 4 5. ఇందాక మనం ఫస్ట్ రైట్ లెగ్ వెనక్కి పెట్టి లెఫ్ట్ పెట్టాం కదా. రిలీజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ని స్లోగా రిలీజ్ చేయండి. ఫస్ట్ రిలీజ్ యువర్ లెఫ్ట్ లెగ్, తర్వాత రిలీజ్ యువర్ రైట్ లెగ్. అండ్ ఇప్పుడు స్థితిల దండాసనకు వచ్చి హీల్స్ రెండు ఫేసింగ్ ఈచ్ అదర్ పెట్టి హ్యాండ్స్ బ్యాక్, రిలాక్స్. ఇప్పుడు మనం సెకండ్ చెప్పుకునే సిట్టింగ్ ఆసన పద్మాసన. ఈ పద్మాసన కోసం ఫస్ట్ స్థితి దండాసనకి వద్దాము. ఫస్ట్ హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ సైడ్ టు ద బాడీ, బ్యాక్ స్ట్రైట్, దృష్టి స్ట్రైట్. పద్మాసనకి వచ్చేటప్పుడు మన రైట్ లెగ్ ని తీసుకొచ్చి లెఫ్ట్ థై మీద తీసుకొచ్చి ఇలా పెట్టాలి. ఒకవేళ ఇది ఇబ్బందికరంగా ఉంటే ఫస్ట్ ప్రిపరేటరీ ఆసనాస్ అంటే లెగ్ ని కొంచెం ఫ్రీ చేసుకుంటా వచ్చి పెడితే స్లోగా ప్రాక్టీస్ లో వస్తుంది. తర్వాత మీ లెఫ్ట్ లెగ్ ని తీసుకొచ్చి ఇలా మీ రైట్ థై మీద ప్లేస్ చేయండి. ఇది పద్మాసన పొజిషన్. ఇది మనం మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు కూడా చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఇది ఇబ్బందికరంగా ఉంటే ఒక లెగ్ కిందకి పెట్టుకొని అర్ధ పద్మాసన కూడా మనం చేయొచ్చు. ఇది ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవ్వాలంటే వచ్చే లెగ్ ని కొంచెం ఇంకా వెనక్కి టూ 3 4 5. ఇప్పుడు సేమ్ ఏ లెగ్ మన కింద లెఫ్ట్ లెగ్ యాక్చువల్ గా పైన పెట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేసి తర్వాత రైట్ లెగ్ రిలీజ్ చేద్దాము. అండ్ స్థితిల దండాసనలోకి వచ్చేసి రిలాక్స్ అవుతూ బాడీలో ఏ పార్ట్